తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కృష్ణ అప్డేట్స్. ఈరోజు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అయితే మనకు రావడం అయితే జరిగింది. సో ఈరోజు మాత్రం కొన్ని జిల్లాల వరకు దాదాపు ఒక 8 జిల్లాల వరకు మాత్రమే ఈ కొత్త పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అవి పంపిణీ చేయబోతున్నారు. సో అవి ఏ ఏ జిల్లాలు మరియు ఎంత సమయం వరకు ఎప్పటి వరకు పంపిణీ చేయబోతున్నారో మనమైతే ఈ వీడియోలను అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పింఛన్లు ఈ పంపిణీ ప్రారంభమై ఇది 2వ నెల కావస్తుంది. అదే కాకుండా ఇంకెవరెవరికైతే ఈ కొత్త పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే అర్హత కలిగి ఉన్నారో వారికి మాత్రమే ఏవైతే ఈ పింఛన్ డబ్బులు ఉన్నాయో అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే ఇస్తామన్నట్లు మనకైతే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా అర్హత కలిగి ఉండి మీరు ఇంకా ఈ కొత్త పెన్షన్లకు అప్డేట్ ఏదైతే ఎన్పిఐసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్ చేయించుకుంటే ఏదైతే ఉందో అది చేయించుకుంటే మాత్రమే ఈ కొత్త పెన్షన్లకైతే మీరు అర్హులవుతారు అన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఇంకా ఎవరెవరైతే ఈ పింఛన్ లబ్ధిదారులు ఉన్నారో వారికి పింఛన్ ఇంకా ఎందుకు వస్తలేదో వారు అప్డేట్ చేయించుకుంటే ఖచ్చితంగా వస్తాయన్నట్లు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు అప్డేట్ అయితే వచ్చింది. అదే కాకుండా ఇంకా పాత పింఛన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఏదైతే మనకు పాత పింఛన్ డబ్బులు ఏవైతే కట్ అయ్యాయో దానిని ఉద్దేశించుకొని మన గ్రామాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కనైతే దీనిపైన కీలక చర్యనైతే తీసుకోవాలన్నట్లు ఎవరెవరికైతే కట్ అయ్యాయో వారికి ఈ కొత్త పింఛన్ల రూపంలో అనగా మనకు 2016 రూపాయలను 4016 రూపాయలు చేస్తూ మరి 3016 రూపాయలను 6016 రూపాయలు మనకు కొత్త పింఛన్ల కింద జమ చేయడం అయితే జరిగింది. సో అవిట్లను మనకైతే ఈ కట్ అయిన వారికి పంపిణీ చేస్తామంటూ ఎవరెవరికైతే ఎంతమందికి అయితే పాత పింఛన్ డబ్బులు కట్ అయ్యాయో ఈ కొత్త పింఛన్ల రూపంలో అందరికీ పంపిణీ చేస్తామన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా ఇంకా మన రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే పింఛన్ డబ్బులు ఏవైతే వస్తలేవు అన్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఖచ్చితంగా మీరు ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో అప్డేట్స్ చేయించుకుంటే ఖచ్చితంగా మనకు ఈ కొత్త పింఛన్ డబ్బులు అనగా 4016 రూపాయలు మరియు 6016 రూపాయలు అయితే వస్తాయి అన్నట్లు చెప్పడం అయితే జరిగింది. ఖచ్చితంగా ఎవరెవరైతే ఇంకా వేయించుకోలేదో ఖచ్చితంగా వేయించుకోమన్నట్లు మనకైతే చెప్పడం అయితే జరిగింది. అదే కాకుండా ఈరోజు పంపిణీ చేసే జిల్లాలు ఆదిలాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్ ఈ జిల్లాల వరకు ఈరోజు మాత్రం ఈ పింఛన్ డబ్బులు అనగా కొత్త పింఛన్ డబ్బులు మీ గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ల ద్వారా లేదా మీ బ్యాంకు ఖాతాల ద్వారానైతే ఈ పింఛన్ డబ్బులు అయితే జమ చేయబడతాయి. సో ఇది ఇవాల్టి అప్డేట్. మరిన్ని అప్డేట్ల కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే కాకుండా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. దాని ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీ అందరికీ పంపిణీ చేసే విధంగానైతే ఉంటాను. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.